MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. ఎవరు కాంట్రాక్టర్ ఎన్నడూ దీనికి పునాది వేసింది ఎప్పుడు ఏడేసిరు ఏడా అని అడుగుతున్నారు. పంప్ హౌజులు పైసలు వచ్చేటి మోటార్లు కాదు మాకు కావాల్సి. రైతులకు ఏం చేసిరు మీరు 22 నుంచి ఎన్నిసార్లు మీటింగ్ పెట్టిరు? ఎవరైనా పిలిచిరా? ఎమ్మెల్యేని పిలిచిరా? ఎంపీని పిలిచిరా? ఎప్పుడైనా మీటింగ్ పెట్టిరా? మీరు కంపెనీలో 22 నుంచి ఎవరు ఎందుకు అయింది పని? ఎన్ని రోజులు ఉంది అగ్రిమెంట్? చెప్పండి, మొహమాటం ఎందుకు? ఎన్ని రోజులు కాంట్రాక్ట్? ఎన్ని రోజులు తల్లి అని అడుగుతాను. ఇంకా 1 year దాకా చేయరా? ఇయర్ అంటే 25, 26, 29 చేస్తే 100 కోట్లు దొరుకుతుంటాయి. జనానికి మాత్రం 5 ఎకరాల వరకు నీళ్లు ఉంటాయి. పేమెంట్ తోటి మనకేం సంబంధం అన్న? ఆ గర్వాడు అనుభవిస్తాడు. కొబ్బరికాయలు ఇరుకోళ్ళ కొడతారు. పథకం ఏమో దుబ్బాకది. నష్టపోయేది, భూములు కోల్పోయేది మేము. నీళ్లు రావాల్సింది గవర్నమెంట్ మరి 18 నెలలు అయింది. ఒక్క రోజైనా సమీక్ష ఎందుకు అడిగారు? నెలకు లక్షల జీతాలు అయితే తీసుకుంటారు కదా, బాధ్యత లేదా? నేను నా అంతలో నేను ఫోన్ చేసి సమీక్ష అడిగేదాకా మీరు సమీక్ష అడుగుతున్నా. అప్పుడు చేయరు. 18 నుంచి నెలలు గట్టిగా సీరియస్ చేస్తే మెగా వాళ్ళు సీరియస్ 10 రోజులలో అయిపోతుంది. డిమాండ్ ఇస్తే చేయరం వాళ్ళు. నీ స్థాయి నా స్థాయి కాదు. చాలా పెద్దలు అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. 18 నెలల నుంచి గవర్నమెంట్ మారినాక మమ్మల్ని పిలిచారట మీటింగ్ పెట్టడంలో నీకున్న కడుపు నొప్పి ఏందని అడుగుతున్నా. మీరు వాళ్ళు రోజు కనబడాలి మా ఊర్లలో. కరెక్ట్ 9 గంటలకు రావాలి. మీరు రాత్రి 9 దాకా పని చేయాలి ఆఫీసర్లు. 12 ఊర్లకు ఎవరెవరు పోతారో మీ పేర్లు, ఫోన్ నెంబర్లు. ఏమి ఇబ్బంది ఉంది? ఎందుకు డీలు పోవాలి, ఈలు పోవాలి, ఎస్సీలు కూడా పోవాలి. యు ఆర్ నాట్ బౌండ్ టు స్టే ఇన్ రంగనాయక్ సాగర్ గెస్ట్ హౌస్ ఇన్ ఏసీ. మెగా శ్రీనివాస్ రెడ్డి సంజయ్ రెడ్డి గారు కేవలం 12 మందినో 18 మందినో ఇస్తున్నారు. ఎల్లారెడ్డి అన్నారు అయితే ఏం ఇస్తలేదు. పలానా కాలనీలో ఇక పలానా ఎల్ఐ అంటే నేను ఇస్తాను. అది లిస్ట్ దాన్ని ఇష్టపెడుతూ దాన్ని కూడా కంప్లీట్ ఎప్పుడైనా లేపినాను నెంబర్ ఉందా? ఎండాకాలం మంచిగా డబ్బులు వేసుకొని నేను కూడా డబ్బులు ఇచ్చిన బాబు మీ చిన్నకు. ఇంత దారుణమా? ప్రభాకర్ రెడ్డి గారు ప్రభాకర్ ఎందుకు చేస్తలేరు? శిరీష గారు రాకుండా మీరు ఆడ కూర్చొని వాళ్ళని అధికారులను తప్పుపడితే ఎట్లా? శ్రీనివాస్ గారు, నేను రఘునందన్ రావు, ఎంపీ మెదక్ మాట్లాడుతున్నాను. మేము ఇక్కడ ఈ మల్లన్న సాగర్ ప్యాకేజ్ 12కి సంబంధించి సిద్దిపేటలో ఎస్సీ గారి ఆఫీస్లో మీటింగ్లో ఉన్నాము. మీరు ఈ ప్యాకేజ్ 12కి సంబంధించి మీరు 2022 ఇయర్ లోపల మీరు అగ్రిమెంట్ ఎంటర్ అయినారు. వాళ్ళు ఉన్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళే మీ నుంచి అవి వస్తలేవు డ్రాయింగ్స్ అంటే నేను రిక్వెస్ట్ చేశాను, ఒకసారి కలుపుమన్నా మీకు ఫోన్. మీరంటారు డిపార్ట్మెంట్ యాజ్ ఎ చీఫ్ ఇంజనీర్. నీకు 1 వీక్ బ్యాక్ నీవు డ్రాయింగ్ పెండింగ్ ఉంటే సిడిఓకి వెళ్ళి రఘునాథ్ శర్మతో మాట్లాడి ఎంఎస్ఎంతో మాట్లాడి ఆ పైప్ లైన్కు రివైజ్ స్టార్ట్ చేయమని చెప్పారు కదా. నీకు చెప్పానా లేదా? నేను చేయించమని కూడా నేనేం చెప్పాలంటే నేను తప్పనా సార్ ఎదురుగా మాట్లాడడానికి? అన్ని మాటలు తిడుతుర్రు. అయితే అక్కడ కనబడుతున్నాయి నీళ్ళు, మీరేమో మా పొలానికి నీళ్ళు ఇస్తలేరు. మా భూమి వాయే, కంపెన్సేషన్ రాకపోయా, ఇండ్లు రాలేదా? మల్లన్న సాగర్ ప్యాకేజ్ 12 తొగుట, మేరుతోటి, మోర్ పర్టికులర్గా దుబ్బాక నియోజకవర్గం, కొన్ని గ్రామాలు సిద్దిపేట, కొన్ని గ్రామాలు గజ్వేల్కి సంబంధించి ప్యాకేజ్ 12 కింద తలాపునే సముద్రం కనబడ్డట్టు మాకు మల్లన్న సాగర్ కనబడతా ఉంది. నిండా నీళ్లు కనబడతా ఉన్నాయి. కానీ మా పొలాలు మాత్రం ఎండుతూ ఉన్నాయి, నెర్రలు బాస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల నుంచి చిన్న చిన్న పనులు, పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసి సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గంలో ఏ గ్రామాలకైతే పైపుల ద్వారా నీళ్ళు ఇస్తామని గతంలో ప్రామిస్ చేసిండ్రో
వాటిని కంప్లీట్ చేయడం కోసం అని చెప్పి ఈరోజు మెగా ప్రతినిధులతోటి అధికారులతోటి ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. పాత ప్రభుత్వమా కొత్త ప్రభుత్వమా టీఆర్ఎస్ఆ కాంగ్రెస్ అనేది నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ 30 రోజులలో మాకు నీళ్ళు ఇస్తారనేటువంటి విశ్వాసంతో అటు మెగా కంపెనీ మీద ఇటు అధికారుల భుజాల మీద బాధ్యతను పెడుతూ రేపటి నుంచి పనులు జరుగుతున్నటువంటి ప్రతి గ్రామంలో ఒక ఇరిగేషన్ శాఖ అధికారి ఒక మెగా సంస్థ ప్రతినిధి కలిసి ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు ఎవరన్నా రైతన్నలతోటి ఇబ్బందులు సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించి సాధ్యమైనంత తొందరగా ఈ సిద్దిపేట దుబ్బాక గజ్వేల్ నియోజకవర్గంలో మల్లన్న సాగర్ ప్యాకేజ్ 12 కింద నీళ్ళని 30 రోజులలో అందించేటువంటి విశ్వాసంతో ఈరోజు ఈ సమీక్ష సమావేశాన్ని ముగిస్తూ ఉన్నాం. మళ్ళీ ఆగస్టు 15వ తారీఖు రోజు ఈ సమీక్ష సమావేశాన్ని మెగా ప్రతినిధులు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఇక్కడే నిర్వహిస్తాం. అప్పట్లోపల చెప్పినట్టు పనులు కాకపోతే ఇంకా ఆ రోజు మాటలు తప్ప చేతలే ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మెగా ప్రతినిధులకి అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. గౌరవ ఎంపీ గారికి, మరి ఎస్సీ బసవరాజు గారికి, డీలకు, ఏఈలకు, మా అన్ని గ్రామాల నుంచి దుబ్బాక నియోజకవర్గం నుంచి వచ్చేసిన ముఖ్య నాయకులకు, రైతులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ఏదైతే 12th ప్యాకేజ్ ఉన్నదో ఆ 12th ప్యాకేజీ దుబ్బాక కెనాల్, మరి దుబ్బాక నియోజకవర్గంలో దాదాపు శంకరంపేట కెనాలు, ఉప్పరపల్లి కెనాలు, దుబ్బాక కెనాలు, రామాయంపేట కెనాలు, ఇవన్నీ కెనాల్స్ నుంచి కూడా అనుసంధానం ఉన్నది ఈ నియోజకవర్గానికి అన్ని మండలాలలో. మరి దాదాపు అన్ని కాలువలు, ఇది ఒకటే కాదు, ఈ పంప్ హౌస్ సంబంధించింది 12th ప్యాకేజీలో హై లెవెల్ పంప్ హౌస్ అనేది ఈరోజు సమీక్ష సమావేశం పెట్టుకోవడం జరిగింది. దీంతో పాటు మిగతా కెనాల్స్లో కూడా ఉన్నాయి. నేను అడిగేది ఏంటంటే దుబ్బాక నియోజకవర్గంలో నష్టపోయింది దుబ్బాక నియోజకవర్గము. దుబ్బాకలో తొగుట మండలం వస్తుందని చెప్పి తొగుట అనేది మరి ఈ ఉన్న ప్రభుత్వంకు నిజంగా కూడా మల్లన్న సాగర్ ఎక్కడ వస్తుందో కూడా వాళ్ళకి తెలియదు. ఎన్నోసార్లు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ప్రత్యక్షంగా పోయి కూడా దరఖాస్తు ఇచ్చి మా పైప్ లైన్ అయిపోయింది, మా కెనాల్స్లో లైనింగ్ అయితే లేదు, సగం సగం వదిలిపెట్టిండ్రు అని చెప్పి ఎన్నోసార్లు కూడా మొరబెట్టుకున్నా. కానీ ఈ రోజు వరకు 17 మాసాలు అవుతుంది, ఏ ఒక్క రోజు కూడా మరి ఇరిగేషన్ సంబంధించిన మరి గౌరవ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ ప్రజాప్రతినిధులను కూర్చోబెట్టి మీ సమస్యలు ఏందని చెప్పి మరి పిలిచే నాయకుడు కానీ పిలిచే అధికారులు కానీ ఏ ఒక్క రోజు కూడా పట్టించుకోలేదు. ఇది నిజంగా కూడా దారుణం. ఈరోజు నేను ఇప్పుడు కూడా మరి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మల్లన్న సాగర్లో ఎక్స్ట్రా టీఎంసీ కోసం వర్క్ నడుస్తున్నది. మిగతా కాలువల కోసం హైదరాబాదుకు మరి మెట్రో వాటర్ పోవడానికి పని చేసుకుంటున్నారు. మిగతా పక్క జిల్లాలకు పోవడానికి పనులు నడుస్తున్నాయి. అంతటా కూడా పనులు నడుస్తున్నాయి. కానీ మల్లన్న సాగర్లో ఇంత నష్టపోయినా మా మెయిన్ కెనాల్స్ అయిపోయినా కానీ సబ్ కెనాల్స్ పనులు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా జరగట్లేదు. ఇప్పటికైనా మీరు ఒకవేళ మేము ఇట్లనే ఉంటాము అంటే మా రైతులందరూ కలిసి మెయిన్ కెనాల్కి సంబంధించిన పంప్ హౌస్ పనులను కూడా మా వాళ్ళు ఆపేస్తారు, వాళ్ళు ఎలాంటి డౌట్ లేదు. ఫస్ట్ మా కెనాల్ దుబ్బాక నియోజకవర్గం సంబంధించిన వర్క్ అయిన తర్వాతనే బయటకు పోయే మా డ్రింకింగ్ వాటర్ కానీ హైదరాబాద్కు పోయే మెట్రో వాటర్స్ కానీ మరి బయటకు జిల్లాలకు తీసుకుపోయే వాటర్ పక్కన పెట్టి మా నియోజకవర్గానికి దుబ్బాకకు రావాల్సిన నీరు ఫస్ట్ రైతులకు అందియకపోతే మా రైతులందరూ కూడా పక్క జిల్లాలకు నీళ్లు కూడా పోనిచ్చే పరిస్థితి లేదు. ఇవాళ అంత దారుణంగా ఉన్నది. ఫస్ట్ మరి మా నియోజకవర్గంలో నీళ్ళు మాకు ఇవ్వకపోతే మీరు ఎక్కడికో వేరే జిల్లాలు తీసుకుపోతే లాభం ఏంది? మరి ఎప్పటి నుంచో ఈ మేఘా వాళ్ళు చాలా ప్రాజెక్టులు చేస్తున్నారు. ఇక్కడ ఏ ఒక్క రోజు కూడా ఏ అధికారి కూడా మేఘా వాళ్ళకి ఫోన్లు చేస్తే వాళ్ళు రెస్పాన్స్ ఉండదు, ఏ అధికారులకు చేస్తే రెస్పాన్స్ ఉండదు, ఎస్సీలకు చేసినా రెస్పాన్స్ ఉండదు, డీలకు చేసినా రెస్పాన్స్ ఉండదు. పక్క జిల్లాలో పక్క రాష్ట్రాలలో పోయే నీళ్ళకేమో మరి బాగానే పనిచేస్తుంటూ బాగానే నిధులు కేటాయిస్తున్నారు. కానీ మరి దుబ్బాక అంటే ఎందుకో నిర్లక్ష్యము. మరి దాన్ని వెంటనే తక్షణమే మరి ఉన్న కాలువలు ఈ ఒక్కటే కాదు, ఈ హై లెవెల్ పంప్ హౌస్ కాకుండా మిగతా కాలువలు కూడా కంప్లీట్ చేసి ఈ వచ్చే పంటలకు నీరు అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు జిల్లా అధికారులు అందరూ ఇక్కడే ఉన్నారు. రాష్ట్ర నాయకులు రాష్ట్ర స్థాయిలో కూడా ఉన్న అధికారులు కూడా తక్షణమే దీని మీద చర్య తీసుకొని రివ్యూ మీటింగ్ పెట్టి గౌరవ మంత్రి గారు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ రోజు వరకు కూడా ఇక్కడ రంగనాయక సాగర్ ఉన్నది, మరి అదేవిధంగా కొండపోచమ్మ ఉన్నది, మల్లన్న సాగర్ ఉన్నది. మరి ఈ ప్రాజెక్టుల మీద వారికి కూడా ఎలాంటి అవగాహన లేదు, ఈ కాలువల మీద కూడా అవగాహన లేదు. మరి వారికి కూడా వచ్చి ఒకసారి మీటింగ్ పెట్టినట్టయితే మేము కూడా మా సమస్యలను చెప్పుకుంటాము. దయచేసి ఇప్పటికైనా మీరు రావాలే, వచ్చి ఈ జిల్లా మీద ఈ నియోజకవర్గాల మీద మరి తొందర దీన్ని ఏదో ఒకటి డిసిషన్ తీసుకోవాల్సిందిగా మరి మీ మీడియా ద్వారా నేను గవర్నమెంట్ని కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం.
మంచి అనిపిస్తుంది కదా. లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు